సార్. సార్ 5 సంవత్సరాల క్రితం మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఇదే నెలలో. మరి ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకి న్యాయం చేశారని మీరు నమ్ముతున్నారంటారా? గత మే 30న 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలకి అనేకమైన సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రం డెవలప్మెంట్కి బాట వేయబట్టే ఈరోజు రెండవసారి మళ్ళీ తిరిగి అధికారం మాదే అనే ధైర్యం మాకు కలుగుతుంది. ఓకే సార్, మరి ఏంటి 5 ఏళ్ల కాలంలో చూసుకుంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తుంటే ఈ పథకాలు ఎందుకు సోమరిపోతులను చేయడానికి, శ్రీలంక చేయడానికి అనేసి ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడటం జరిగింది. వాలంటీర్లని గోన్ సంచులు మోసే ఉద్యోగాలని కూడా అనడం జరిగింది. మరి వాళ్ళు తిరిగి అవే పథకాలని అవే వాలంటీర్లను కంటిన్యూ చేస్తారంటున్నారు. మరి ప్రజలు నమ్మి వాళ్ళకి ఓట్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? రాష్ట్రంలో ఈరోజు ఓటు సరళి పెరిగింది అంటే అది కేవలం మహిళలు, చదువుకున్న విద్యార్థులు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం జరిగింది. కొత్తగా వచ్చిన యువత ఓటింగ్ సరళి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు, మహిళలు ఎక్కువ మంది సామాజిక పరంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ ఫలాల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం జరిగింది. అదే ధీమాతో మేము రాష్ట్రంలో 120 నుంచి 130 సీట్లు వస్తాయని చెప్పని రేపు 9వ తారీఖు వైజాగ్లో మా ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. సార్, ఎన్నికల్లో చూసుకుంటే అంత కూటమిగా వచ్చారు, జగన్ గారు సింగిల్గా వచ్చారు. మరి ఓట్లు అనేవి వాళ్ళకి పడి ఉంటాయి అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు మాట్లాడేది సామాజిక వర్గాల పరంగా రాష్ట్రంలో కమ్మ కాపు కలిసి అధికారాన్ని చేజిక్కించుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గాలను చూడకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలతో పాటు అనేకమైనటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం జరిగింది. ఓకే సార్, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాల దగ్గర రావచ్చని మీరు అనుకుంటున్నారు? 120 నుంచి 130 స్థానాలు వస్తాయని చెప్పని మేము తెలియజేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్, ఎన్నికలు కూడా అయిపోయాయి మన ఆంధ్రాలో. ఆంధ్రాకి సంబంధించి చాలామంది మహిళల ఓటింగ్ పెరిగింది, అసలు ఓటింగ్ పర్సంటేజ్ అంతా పెరిగింది, అది టీడీపీకే పెరిగింది కేవలం అనేసి చాలామంది మాట్లాడటం జరుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గెలుస్తారన్న నమ్మకం మీలో ఇంకా ఉందంటారా? 99.5% కూడా మాకు ఎలాంటి సందేహం లేదమ్మా. ముఖ్యంగా మహిళలకి ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడ దోపిడీలు లేకుండా వాళ్ళ అకౌంట్లోనే డైరెక్ట్గా వేసిన ఏకైక నాయకుడు మొత్తం భారతదేశం మొత్తంలో కూడా ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి మహిళల అండదండలు ఎప్పుడూ ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, రేపు రాబోయే రోజుల్లో మొన్న 2019లో వచ్చిన మెజారిటీ కంటే కూడా అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో గెలవబోతున్నాడు. జస్ట్ ఇంకొక 5 డేస్లో మా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మహిళల అండదండలు ఎలా ఉంటాయో మీరు చూడబోతున్నారు. అంటే 2019లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రోజున మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో 151 స్థానాలతో పట్టం కట్టడం కూడా జరిగింది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఈసారి అంతకు మించి ఉంటుందమ్మా, ఎలాంటి సందేహం లేదు. అందులో ఎన్ని అవాక్కులు చవాకులు టీడీపీ వాళ్ళు పేల్చినా మళ్ళీ రాబోయేది జగన్ గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, నిరుపేదల ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో రాబోతా ఉంది. అంటే ఎలా అంటారు? ఇప్పుడు కూటమి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చారు కదా. చూడు తమ్ముడు, పోయినసారి గతం గురించి మాట్లాడుకుందాం. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా మనం కంటెస్ట్ చేసినప్పుడు ఎంతమంది కూటమిలో ఎదురొచ్చినా సరే ఒంటి చేత్తో ఆ రోజున ప్రభుత్వాన్ని నిలబెట్టిన వారసత్వంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు, ఆ సూచనలు పూర్తిగా కనపడతా ఉన్నాయి. మా నమ్మకం ఏంటంటే ఇవాళ ఏ పథకం కానివ్వచ్చు, అమ్మఒడి కావచ్చు, తర్వాత విద్యా దీవెన కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, ప్రతి ఒక్క పథకం వారి ఇంటి వద్దకే చేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగనే రేపు ఇంకా మంచి ప్రభుత్వంగా మా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇంకో విషయం చెప్తా ఉన్నాం, ఇవాళ కూటమి అంటున్నారు, కూటమిలో 3 వ్యక్తులు కలిశారు. ఒకటి బీజేపీ,
2 జనసేన, 3 టీడీపీ. ముందు దేశం మొత్తం ఇంకా అల్లకల్లోలం చేయడానికి రెడీగా ఉన్నాడు ఒక వ్యక్తి. ఇక రెండోది, అసలు అసెంబ్లీకే వెళ్ళని అతని వ్యక్తి అసెంబ్లీ కోసం ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పిన ఒక పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీ కోసం పోరాడుతున్నారంటే అందులో ఒక మహిళ మీద పోటీ చేసి జగన్ గారిని తొక్కుతా చేస్తా అన్న వ్యక్తి అదే మహిళకి ముందుగానే మన ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆమెకి, నా అక్కకి, నా తల్లికి ఇస్తున్నానని చెప్పేసి డిప్యూటీ సీఎం అనౌన్స్మెంట్ చేసిన ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని తొక్కాలంటే వీళ్ళు మళ్ళీ జన్మలెత్తాలి. ఇంకొక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్ని హామీలు ఇచ్చారో, ఆయన ఎంతవరకు నెరవేర్చారో, జనాలు ఆయన ఏ స్థాయిలో నిలబెట్టారో ఆయనకే తెలుసు, వాళ్ళకే తెలుసు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ఇంకో విషయం చెప్తా ఉన్నాం, ఎక్కడా కూడా అభివృద్ధి పదంలో నడిపించిన నాయకుడు. బహుశా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, ఇది మీకు ముందుగా చెప్పాలనుకున్నాను. గత మన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలించిన టైంలో 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఈ 2 సంవత్సరాల కరోనాలో ఎక్కడున్నాడు ఈ పవన్ కళ్యాణ్, ఎక్కడున్నాడు ఈ చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కలిసి ఎక్కడో హైదరాబాద్లో ఫామ్ హౌస్ల్లో ఏసీ రూముల్లో పడుకున్నారు. కానీ ప్రజల కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని నుంచి తెలియజేస్తాము. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? మినిమంగా 150 నుంచి 160 సీట్లు గెలుపొంది వైసీపీ జెండా రెపరెపలాడుద్దని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. పార్టీ అధికారంలో రావచ్చు. ఇటు చూస్తుంటే మనం జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులతో ఉన్న ఈ కూటమి అధికారంలోకి వస్తుందని చాలామంది మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఎలా ఉంది? రాష్ట్రంలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల వల్ల, పేదలకు అందించిన సంక్షేమ పథకాల వల్ల, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వల్ల ఖచ్చితంగా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం జరుగుతుంది. సార్ ఏంటి సార్ అంత నమ్మకం ఏంటి? మరి ఇంతమంది కూటములుగా వస్తున్నారు, జగన్ సింగిల్గా వస్తున్నారు, జగన్ ఓడిస్తాం, జైలుకు పంపిస్తాం అంటున్నారు కదా. ప్రజల అండతో, ప్రజల మీద ఉన్న నమ్మకంతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి భయపడి పరారైపోయాడు విదేశాలకు అనేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు భయపడేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లలతో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంజాయ్మెంట్ చేయాలి, పిల్లలతో సరదాగా ఉండాలి. ప్రతి కుటుంబంలో సంవత్సరానికి 10 రోజులు 20 రోజులు ఎంజాయ్మెంట్ చేయాలి. అదే పిల్లలు తీసుకుని ఆయన ఎంజాయ్మెంట్ చేయడానికి పోయాడు అంతవరకే, కానీ భయపడిపోయే వ్యక్తి అయితే కాదు. అంటే పేద ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు. సుమారుగా ఒక 12 లక్షలు కావచ్చు, 12 కోట్లు కావచ్చు ఖరీదైన విమానాన్ని తెప్పించుకొని ఆయనకి విదేశాలకు వెళ్ళాడు అనేసి మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు పేద ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ₹1 ముఖ్యమంత్రి చెప్పాడు. ఆయన తిరిగే ఖర్చులు మొత్తం ప్రజల మీద పడ్డాయి. అదేవిధంగా అంతకుముందు ఎన్టీ రామారావు గారు, అంతకుముందు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. అదంతా కూడా ప్రజల ధనంతో ఇదే కానీ ప్రజలు మోసం చేసే వాళ్ళే కానీ వాళ్ళేం కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు చెప్పాడు, ఇంత ఖర్చుతో వెళ్తున్నామని చెప్పాడు. అతను సొంత ఖర్చు పెట్టుకుంటాడో గవర్నమెంట్ పెట్టుకుందో తెలియదు. ఊరికి ఎవరితో వాళ్ళు మాట్లాడితే ఉపయోగం ఉంది. పల్నాడు జిల్లాకి సంబంధించి గురజాల మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రాక్షసత్వం ఎక్కువైంది, గురజాలలో కాసు రాక్షసత్వం ఎక్కువైంది అనేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే కాసు కుటుంబం గత 100 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంది. కాసు వెంకటరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు వెంగళరెడ్డి, కాసు కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, వీళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నారు. ఏ రోజైనా కాసు కుటుంబం ఎక్కడైనా రౌడీయుజం కానీ ఇది చేయడం చూపించండి. అదే అర్థం శ్రీనివాసరావు ఇక్కడ ఈ నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి రౌడీలు చేశాడో మొత్తం ప్రజలకు తెలుసు. కాసు అంటే అభివృద్ధి అంటే కాసు అంతవరకే, కానీ కాసు ఇవాళ టీడీపీ వాళ్ళు చెప్పండి రౌడీజం ఎక్కడైనా సరి చేశాడో కాసు అని చెప్పండి. ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లో ఒక బీసీ డాక్టర్కి ఇబ్బంది జరిగితే దాన్ని రక్షించిన వ్యక్తి, అతను టీడీపీ డాక్టర్ అయినా కానీ రక్షించిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి. అతను న్యాయం చేసిన మనిషి కాసు మహేష్ రెడ్డి. కాసు మహేష్ రెడ్డి ఎక్కడ, కాసు కుటుంబం ఎక్కడ పేదలకు అన్యాయం చేయదు. ఓకే, భీమవరం పరిస్థితి ఎలా, పిఠాపురం పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? పిఠాపురం అనేది చాలా లాంగ్, మనకి వాళ్ళకి చాలా లాంగ్. అక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇద్దరు కాపులే, కాపు మహిళ కాపు. అక్కడ పేద ప్రజలు అనేది ఒకసారి ఆమె ఎంపీగా ఎమ్మెల్యేగా అన్ని చేసి ఉంది. ప్రజలు సహకరించి ఆమెను గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే మంగళగిరి పరిస్థితి, మరి నారా లోకేష్ గారి పరిస్థితి? మంగళగిరి పరిస్థితి వేరమ్మా. మంగళగిరి అక్కడ బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ. లోకేష్ అనేవాడు ఇప్పుడు
మేజర్గా ఇక్కడ అమరావతి రాజధాని అని చెప్పే దాని మీద వాళ్ళ కుటుంబం చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం విశాఖపట్నం నుంచి రాజధాని అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అక్కడ బీసీలు అందరూ కలిసికట్టు పనిచేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది. లేని పక్షంలో అమరావతి రాజధాని ఎఫెక్ట్ పడితే మాత్రం మాకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మరి బాలకృష్ణ సంగతి ఏంటంటారు? హిందూపూర్ సంగతి, హిందూపురం అనేది అది తెలుగుదేశం పార్టీ పంచుకోట. అది బాలకృష్ణ గారు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అది దాన్ని ఎప్పుడు చేయలేము. సినిమా యాక్టర్గా అతనికి అన్ని అందాల. అతను ఒక సొంత వెహికల్ పెట్టి డాక్టర్స్ని పెట్టి ఆ నియోజకవర్గం మొత్తం డెవలప్మెంట్ చేసుకోవడం చాలా సిద్ధపడ్డాడు. ఎన్టీ రామారావు గారు కానీ అక్కడి నుంచి చేసుకుంటే సరే అవకాశం ఉండొచ్చు. ఓకే, ఫైనల్గా మరి మీ జగన్మోహన్ రెడ్డి గారికి 175 నియోజకవర్గాల్లో మీకు తెలిసినంత వరకు ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉందంట? ఖచ్చితంగా 100 నుంచి 120 వరకు అయితే ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది.